శ్రీనివాస్. మా ఇద్దరి పిల్లలు గత 3 సంవత్సరాల నుంచి నారాయణ స్కూల్లో చదువుతారు. నారాయణ హై స్కూల్ ఉంది ఆ స్కూల్లో కరీంనగర్ సార్. గత 3 రోజుల క్రితం మా పాపను కొట్టినట్టు అది మాకు తెలియదు. మొన్న 19 తారీఖు రోజు 5:30 దాదాపు 5:30 మా బాబుని కొట్టినాడు స్కూల్లో. ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెప్పలేదు వాళ్ళు. అప్పటికి నేను వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి 7:30, 8 అయింది. వచ్చేసరికి ఇతను నాకు కనబడతలేడు. బాడీ జాకుండా తిరుగుతాడు. అంటే ముఖం మీద బ్లడ్ ఇదంతా నాకు చూపెడతాడు. చూస్తే నేను కొడతాను. చెప్తే ఏమైందిరా అంటే నేను అడ్డమడ్డవారా అంటే లేదు డాడీ అంటే సార్ కొట్టండి. సార్ కొడితే గింతగా ఎందుకు అవుతారా నువ్వేనా పడ్డావా నేను అన్నా. లేదు సారే కొట్టిండు అని మా పాప వచ్చి చెప్పింది. సారు కొట్టిండు. సార్ దేంతో కొట్టినంటే బ్యాగుతోనే కొట్టినట్టు. ఈ బ్యాగ్ ఇద్దే ఇది ఇగో మినిమం ఇది 15 కిలోలు ఉంటుంది. 15 కిలోల బ్యాగుతోని దీంతో ముఖం మీద ఒక 3 సార్లు కొడితే పిల్లాడు కొంచెం అయితే కన్ను పోతుండే సార్. కన్ను పోతుండే. ఇదంతా వాపొచ్చింది సార్. అది హాస్పిటల్ తీసుకుపోయి మొత్తం మొన్న ఉంటే బాగుంటాయి. ఇప్పుడు 2-3 రోజులు కూడా తగ్గింది. మొత్తం పెయిన్ అని రోజు ఇక ఆయన వశపడతలేదు. ఎందుకు కొట్టినరా అంటే వాళ్ళ ఫ్రెండ్తోనే బుక్ అని మాట్లాడుతున్నట్ట. ఇంకా చిన్న విషయానికి గంతగానే ఉంటే అవసరం లేదు కదా. పిల్లలే కదా, వాళ్ళకి ఏం తెలుసు. వాళ్ళకి ఏమని ఉంటే అరే నిలవాడు ఏం రోజులు పెడతారా ఒక చిన్న బిత్తం తీసుకొని ఇట్లా కొట్టనుంటే చేతితో మీద అద్దటమా. ఈ 15 కిలో బ్యాగ్ తీసుకొని గంతగానం కొడితే అబ్బాయి ఎక్కడ ఉంటాడు. అదే విధంగా అయితే ఇది చెప్పిన తర్వాత మళ్ళీ మా పాప వచ్చింది. మా పాప డాడీ నన్ను కూడా కొట్టిండు ఒక 3 రోజుల క్రితం. చెంపడు కొట్టిండు, బాగా కొట్టిండు. వీళ్ళు కొట్టిండు గట్టి విడిచిండు అని చెప్పి ఆమెను చెప్పిండు. ఆమెను చెప్పేసరికి అప్పటి వరకు చెప్తలేరు. మరి ఎందుకు చెప్తే 2 రోజుల నుంచి ఎందుకు చెప్తారు అంటే మీకు చెప్తే మేము చంపేస్తాం, ఇంకా స్కూల్కి రోజు నేనే ఉంటా, మీరు డాడీ ఉన్నాడు డబ్బులు ఉంటారు, నేనే ఉంటా, మీ ఇద్దరు సంగతి చెప్పి ఈ విషయం నాకు కాదు ఎవరు చెప్పొద్దు అన్నట్టు. మా పిల్లలను కాదు చెప్తా సార్, అది కూడా చెప్తా. అయితే ఈ పిల్లలు కాదు మా పిల్లలను కాదు సార్. ఉన్న స్కూల్లో పిల్లలు ఎవరు ఉన్నారో ఆ శ్రీనివాస్ అన్నట్టనే ప్రతి ఒక్క పిల్లని కొడుతున్నాడు. ఎవరు చెప్పదని బేరిస్తాడు. ఆ భయానికి వీళ్ళు ఎవరు చెప్తలేరు. ఇది గతం నుంచి ఎన్ని రోజులు జరుగుతుందో మాకు తెలియదు. ఇది కూడా దెబ్బ దాకితే మేము అక్కడ రియాక్షన్ అయ్యి వెళ్ళిపోయాం. పొద్దున మార్నింగ్ సరే నేను పొద్దున స్కూల్లో మాట్లాడతా పరని చెప్పి 8 గంటలకు స్కూల్కి పోయినా. ఇద్దరు దించిన. సో ఏదమ్మన్న దగ్గరికి ప్రిన్సిపల్ దగ్గర పోతుంటే ప్రిన్సిపల్ రాలేదు. వాళ్ళు అడుగుతా సార్ ఎడిపోయిండు మరి నిన్న అబ్బాయిని కొట్టినట. ఆ సార్ పిలిపిరంటే లేడు సార్, రాలేదు, ఇంకా రాలేదు, ఇలా రాడు, ఈ సమాధానం చెప్తాడు. ఆయన వచ్చి పైన ఉన్నాడట ఆల్రెడీ. సార్ మరి ఆయన పిలిపిరు సార్, మరి ఆయన మా అబ్బాయి చేసిన తప్పేంటిదో మేము అడుగుతామని చెప్పినాం. పిలిపించలేదు సార్. 8 గంటలకు పోయిన మనసులమ్మో 11:30 దాకా మమ్మల్ని బయట నిలిచి పెట్టారు. 11:30 దాకా బయట నిలిచి పెట్టి అంటే ఒక ఫాదర్గా మేము డబ్బులు ఇవ్వడానికి పని చేస్తామా సార్? లక్షలు ఇచ్చి మేము కొట్టించుకోవాలి మా అబ్బాయిలను. మేమే చిన్నప్పటి నుంచి ఇంత పెంచిన మొక్క దెబ్బ కొట్టలేదు. ఒక 15 బ్యాగ్ ఏమన్నా కాదు, నాకు ఉన్నది ఒక కొడుకు సార్. ఏమైనా అయితే వాళ్ళ బాధ్యులా? ఏదేమని ఏం చెప్తాంది మరి? అసలు కొట్టని తీసుకొచ్చి కొట్టమని చెప్పారు ఆ స్కూళ్ళల్లో. మా డబ్బులు చేస్తాం, మేమే చేస్తాం, మా పిల్లనే కొట్టమని చెప్పుకుంటారా? ఏదేమన్నా గాయంతో పట్టుకోవాలి. ఏం చేయాలి? నారాయణ స్కూల్ అంటే పెద్దది, ఫేమస్ అని మేము అనుకున్నాం కానీ, మంచి చదువు వస్తుంది అనుకున్నాం కానీ ఇట్లా కొట్టి చంపుతారని మాకు తెలియదు సార్ ఇప్పటి వరకు. కూర్చున్నందుకు మాట్లాడాలని వచ్చి కొట్టింది. దాదాపు 3 సార్లు కొట్టింది. చేతులు కూడా కొట్టింది, జుట్టు పాప సార్. ఆమె కూడా పొట్టుపొట్టు కొట్టింది సార్. మేము సీటీ పొట్టులు ఏమన్నాం సరే, మా బాబు తప్పు ఉంటే మీరు సీసీ పొట్టు ఇయ్యరని చెప్పినాం. స్కూల్కి పోయినాం. సీసీ పొట్టు ఇవ్వడానికి ఒక గంటన్నర సతాయించింది సార్ మమ్మల్ని. సీసీ పొట్టు చూసిన తర్వాత ఇక మేము చెప్పుకోవాలి సార్ మా బాధ. అది చూస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ ప్రతి ఒక్కరికి ఆ స్కూల్ పంపాలని అంత భయపడతారు. ఒకసారి చూడండి సార్, సీసీ ఫుటేజ్ ఇచ్చినాం మీకు, అది రేపు చూడండి. చూసిన తర్వాత మా పిల్లలు న్యాయం చేయండి. అలాగే ఇలాంటి స్కూలు ఏదేమైనా మేము చర్య తీసుకోవాలి సార్. డిఓ గారు, ఎంఈఓ గారు, కలెక్టర్ గారు దీన్ని స్పందించి మాలాంటి పిల్లలు ఇంకెవ్వరు, అందరు చిన్నపిల్లలు సార్, చాలా మంది ఉన్నారు స్కూల్లో. ఇలాంటి అగత్యాలు జరగకుండా చూడ పిల్లలను కొట్టడం, తిట్టడం, గిచ్చడం ఇవన్నీ ఏంటి సార్? స్కూల్లో ఆడపిల్లలను సిగ్గు లేదా, మానం లేదా? ఇవన్నా సార్ తిట్టడం వేసిందా? ఇవన్నా సార్ స్కూల్లో ఇచ్చేది? పంతులు చదువు చెప్పిన పంతులు దగ్గర తిడితే అంటే సార్ అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు తిడతారా? ఇంగ్లీష్ మీడియం పంపిస్తాను సార్. తెలుగులో వరుస తిట్టడం ఏంటి? అది వాళ్ళు ఏం నేర్చుకుంటారు సార్? వాళ్ళు సార్ ఇలాంటి యాజమాన్యం మీద ఫస్ట్ మీరు చర్య తీసుకోరు సార్. స్కూల్ యాజమాన్యం మీద చూసుకోరి. మా ప్రభుత్వం తరఫున అలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు సార్. మా ఫీజు తీసుకోండి కాదు సార్, పిల్లల భవిష్యత్తు కావాలి మాకు. మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి సార్, మేము కోరుకుంటాను అదే. కానీ ఇలాంటి కొట్టడం, ఇలాంటి కీచకులు ఉండడం ఆ స్కూల్లో మాకు వద్దు సార్. అది